And welcome to everyone. Beating the block fruits in the best way series lo idi day 1. Let's jump into the video. ఓకే, మరీన్స్ పైరేట్స్. నేను ఈ వీడియోలో మరీన్స్ తీసుకుంటున్నా ఎందుకంటే మరీన్స్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరైతే చూడొచ్చు. టీమ్ అప్ ఆన్ పైరేట్స్, ఫాస్టర్, చీపర్ షిప్స్, క్లైమ్ బౌండరీస్. అంటే మనకి బోట్స్ చీప్గా దొరుకుతాయి అండ్ ఫాస్ట్గా వెళ్తాయి. లెట్స్ గో. ఓకే, నేను మెరైన్స్ తీసుకున్నాను కాబట్టి మెరైన్స్ స్టార్టర్లో స్పాన్ అయ్యాను. మీరు పైరేట్స్ తీసుకుంటే పైరేట్ స్టార్టర్లో స్పాన్ అవుతారు. ఓకే, ఈ గేమ్ అయితే వన్ పీస్ బేస్డ్ గేమ్ అనమాట, ఆడమే. అండ్ నేనైతే ఈ వీడియోలో 30 లెవెల్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. ఓకే, ఫస్ట్ అయితే వెళ్ళి క్వెస్ట్ తీసుకుందాం. ట్రైనీస్ కన్ఫర్మ్. డిఫీట్ 5 ట్రైనీస్. ఓకే, అంటే 5 ట్రైనీస్ని మనం డిఫీట్ చేయాలంట. అండ్ ఈ ట్రైనీస్ని బీట్ చేయడం చాలా సింపుల్. నేను మెరైన్స్ ఎందుకు తీసుకున్నానంటే మెరైన్స్ వల్ల మనకి 150 రూపీస్కే మనకి బోట్ వచ్చింది అనమాట. కానీ పైరేట్స్ తీసుకుంటే 300 రూపీస్ అయితే ఇవ్వాలి. సో మనకి చీపు, ఇంకా ఈ బోట్స్ అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. అందుకే నేను మెరైన్స్ తీసుకున్నాను. బట్ మీ ఇష్టం, మీరైతే పైరేట్స్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళని చంపడం చాలా ఈజీ. జస్ట్ వీళ్ళని గ్రూప్ చేసి కొట్టడమే. అండ్ క్విక్ టాకిల్ అబిలిటీ వాడాలి వీళ్ళని గ్రూప్ చేసి, అంతే. అండ్ కొట్టి డాష్ కొట్టండి, అంతే. చాలా సింపుల్. అప్పుడే మనం అయితే డెవలప్ అయిపోయాం. అండ్ ఇంకొకరిని చంపాలి. లెట్స్ గో. క్విక్ టాకిల్ అబిలిటీని అయితే వాడండి. ఇదైతే ఈజీయే. ఓకే, అండ్ స్టార్ట్ పాయింట్స్ అన్నీ కూడా మెలేకే పెట్టండి. ఎందుకంటే నేనైతే మెల్లగే పెడుతున్నా. మళ్ళీ మనం C2కి వెళ్ళేటప్పటికి మనకి ఫుల్ బాడీ హాకీ వచ్చేసిద్ది అనమాట. మనం ఎందుకంటే ఈ ఫస్ట్ అంతా కూడా మనం మీలీతోనే ఆడదాం, అంటే చేత్తోనే కొడదాం అనమాట. ఫైటింగ్ స్టైల్స్ ఉంటాయి ఈ గేమ్లో. సో ఫైటింగ్ స్టైల్స్ని అన్లాక్ చేస్తూ మనం ఆడాలి ఫస్ట్ అంతా కూడా. లెట్స్ గో. ఇక్కడైతే 3 మెంబర్స్ ఉన్నారు. క్విక్ టాకిల్, డాష్, పంచ్, డాష్, పంచ్. సో ఈ మెథడ్ వాడండి. మీరు జస్ట్ డాష్ చేసి పంచ్ చేయాలన్నమాట. సో ఈజీయే. అండ్ ఈ ఐలాండ్లో మీరు లెవెల్ 10 వరకు ఉండాలి. అండ్ ఇదైతే ఒక గైడ్ అనుకోవచ్చు. లెట్స్ గో. పంచ్ డాష్, పంచ్ డాష్, పంచ్ డాష్, పంచ్ చేసి డాష్ చేయండి, అంతే. పంచ్ డాష్, పంచ్ డాష్, పంచ్ డాష్. ఓకే, అయిపోయారు. లెవెల్ 10 వరకు ఇక్కడే అంటే ఇంకా 2 క్వెస్ట్ చేయాలనుకుంటా, అంతే. 2 క్వెస్ట్ చేయాలి. ఓకే, మనం అయితే ఇంకా కూడా మనం మిలేకే పెడదాం మన స్టార్ట్ పాయింట్స్ని. అండ్ పవర్ అయితే ఇంక్రీజ్ అయింది, మీరు గమనించారా? ఓకే, క్విక్ టాకిల్ వాడదాం. అండ్ మన పవర్ ఎంత పడుతుంది డ్యామేజ్ అనేది తెలవాలంటే మనం ఇటు వచ్చేసి సెట్టింగ్స్కి వెళ్ళి కౌంటర్ ఆన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత అనేది తెలిసిద్ది, డ్యామేజ్ ఎంత పడుతుందని. అటు చూస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను. ఓకే, లెట్స్ గో. పంచ్ చేసి డాష్ చేయండి, అంతే. చాలా సింపుల్. ఓకే, అయిపోయింది. ఇంకొక ఇద్దరిని డిఫీట్ చేస్తే మనకి క్వెస్ట్ అయిపోద్ది. ఓకే, ఇంకిద్దరు అంటే మనం ముగ్గురిని డిఫీట్ చేద్దాం, ఎక్స్ట్రా XP వచ్చింది కదా. ఓకే, పంచ్ డాష్, పంచ్ డాష్. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉండిద్ది. అండ్ మనకి మిలా పెడితే ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో మనం చూడొచ్చు, ఎనర్జీ ఇంకా హెల్త్ అని చెప్పిస్తుంది కదా. మనకి ఎనర్జీ అయితే ఇంక్రీజ్ అయ్యిద్ది మెలాకి పాయింట్స్ పెడితే. అండ్ ఇంకా స్టార్ట్ పాయింట్స్ అయితే నేను స్టిల్ మెలాకే పెడుతున్నాను. అండ్ డ్యామేజ్ కౌంటర్లో నేను మీకు చూపిస్తా ఎంత పడుద్ది డ్యామేజ్ అని ఇప్పుడైతే. సో చూడొచ్చు, 16 డ్యామేజ్ అనేది పడుతుంది నా పంచ్కి. అండ్ 16 డ్యామేజ్ అంటే తక్కువే, ఒప్పుకుంటాను. ఓకే, బట్ మెలాకే పెట్టండి. ఓకే, స్టార్టింగ్లో డిఫెన్స్ అయితే మనకు అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు మనని కొట్టరు. అండ్ ఈ వీడియో అయితే నేను మొత్తం రాగా పెడతాను. ఓకే, లెవెల్ స్కిప్ చేయను ఈ సిరీస్లో, అంతా రాగా పెట్టేస్తాను, ఎడిటింగ్ కూడా చేయను, అదనమాట. సో లెట్స్ గో. ఈజీగానే ఉంది. అండ్ వీళ్ళని స్మాక్ చేయడమే గ్రూప్ చేసి.
క్విక్ ట్యాకిల్. అయిపోయింది, లెవెల్ 10 అయ్యాం. అండ్ మీరు బోటు కొనండి, ఓకే. ఫ్రీ బోట్ అయితే తీసుకోవద్దు. ఇక్కడైతే చూడొచ్చు చెస్ట్ ఉంది కదా, ఇది తీసుకోండి. మనకి 283 అయితే వచ్చాయి మనీ. ఓకే, స్పిరిట్ ఫ్రూట్ తిన్నాడబ్బా, తినైతే నైస్ ప్లేయర్. అండ్ మీరు బోట్ కొంటాకి మీ దగ్గర మనీ అయితే ఉంటుంది, 3000 ఉంది నా దగ్గర చూడొచ్చు. బట్ మీరు ఇంకా కూడా కొనడానికి ఇష్టపడకపోతే నేను మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఒక చెస్ట్ ఉండిద్ది, ఇక్కడైతే మీకు 900 రూపీస్ అయితే వస్తాయి. మీన్వేల్ మనకి బోట్ అయితే 350 రూపీస్ నార్మల్గా, బట్ మనకి 150కే వచ్చింది, ఎందుకంటే మనం మెరైన్ కాబట్టి. లెట్స్ గో. స్లూప్ బోట్ అయితే తీసుకోండి, డింగీ ఫ్రీ బోట్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే అది చాలా స్లోగా వెళ్ళిద్ది. దాన్ని తీసుకోవడం కన్నా ఈదుకుంటే వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు జంగిల్ ఎటు ఉంటుందో మీకు తెలవాలి తప్పకుండా. ఒకవేళ మీకు తెలియకపోతే ఓకే, బోట్ అయితే స్టక్ అయింది, సో మీకు కూడా ఇలా అయ్యిద్ది అనమాట కొంచెం కొన్నిసార్లు. అండ్ వీడైతే ఐస్ ఫ్రూట్ పట్టుకున్నాడు, డ్రాప్ చేస్తాడా అడుగుదామా? వీడు ఇవ్వడు అనుకుంటా మ్యాక్సిమం. ఓకే, వాడైతే ఇచ్చేవాళ్ళ కనబట్లా. ఇంకో స్లూప్ తీసుకుందాం. అండ్ వాడు చచ్చిపోయాడు. ఓకే బ్రో, చేతిలో ఫ్రూట్ పట్టుకుని చచ్చిపోతే ఆ ఫ్రూట్ అనేది పోతుంది అనమాట. అండ్ బోట్ అయితే పని చేయట్లేదు, సో గ్లిచ్ అయితే అయ్యింది. సో అక్కడ మన గ్లిచ్ అయితే ఇటు పక్క రండి. సో ఇక్కడ బోట్ డీలర్ ఉంటాడు, సో ఇక్కడైతే స్లూప్ తీసుకుంటున్నా. అడ్వాన్స్డ్ మెరీన్ అని చెప్తున్నాడు కదా ఇతని దగ్గర. అండ్ మీకు జంగిల్ ఎటు ఉంటుందో తెలియకపోతే ఇక్కడ కంపాస్ ఉంటుంది, కంపాస్ మీద ట్రాక్ కొట్టండి, సో జంగిల్ అయితే తెలిసిద్ది. మన నెక్స్ట్ ఐలాండ్ అయితే ఇదే. లెట్స్ గో. అండ్ నేనైతే తనని కావాలని బోట్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే తను ఐస్ ఫ్రూట్ పట్టుకుని మనకి ఇవ్వట్లేదు అండ్ తను కూడా తినట్లేదు, సో అందుకే నేనైతే తను చంపేశాను. సో బై దిస్ వాడి ఫ్రూట్ అయితే పోయిందనమాట. మనం మంకీస్ని చంపాలి ఇక్కడ, పర్లేదు. అండ్ లాగ్ అవుతుంది. ఓకే, ఫోన్ అయితే. సో లాగ్ అవ్వకూడదంటే ఏం చేయాలో కమెంట్ చేయండి. అండ్ ఇది గేమ్ ఇష్యూ, ఓకే, నా ఫోన్ అయితే ఇష్యూ కాదు. అండ్ గేమ్ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అనమాట, అచ్చం బీజిఎంఐ లాగే. మీ దగ్గర iPhone 15 Pro Max ఉన్నా సరే అది బీజిఎంఐలో లాగ్ అయ్యిద్ది, తెలుసు కదా మీకు. సో ఇది కూడా సేమ్, పీసీలో అయితే ఇది లాగ్ అవ్వదు, నేనైతే మొబైల్ ప్లేయర్ని, అందుకే నాకు లాగ్ అవుతుంది. ఓకే, బీజిఎంఐ కూడా అంతే, పీసీలో లాగ్ అవ్వదు. ఓకే లెట్స్ గో. అండ్ క్విక్ ట్యాకిల్. ఓకే, మనకి ఫస్ట్ 10 లెవెల్స్కి ఓరి నాయన చూసారు కదా, నా హెల్త్ అయితే మొత్తం పోయింది. సో ఇటు పక్క వచ్చేస్తాను. అండ్ నాకు లాగ్ అవుతుంది ఫుల్గా ఈ జంగిల్లో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్లేయర్స్ ఉన్నారు, అందుకే లాగ్ అవుతుంది. చూసారా వీళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు, అంటే వీళ్ళ డ్యామేజ్ చాలా ఎక్కువ, మనకి హెల్త్ కూడా ఎక్కువ లేదు, అందుకే మనకి డ్యామేజ్ అయితే పడుతుంది. ఒకవేళ ఇలా మీకు లాగ్ అయితే ఏం చేయాలంటే నేను చెప్తాను ఈ క్వెస్ట్ అయ్యాక. మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట వేరే సర్వర్కి. ఈ సర్వర్లో ఎక్కువ మంది ఉన్నారు, అందుకే మనకి లాగ్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ 2 మంకీస్ అయితే స్పాన్ అవుతాయి, వీటిని చంపేసాక మనకి క్వెస్ట్ అయిపోతుంది. అండ్ నేను మీకు చూపిస్తాను ఏం చేయాలని. అండ్ ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఎవడరా నువ్వు? అండ్ మనకైతే ఫ్రూట్ రోల్ చేసేది సెకండ్ ఎపిసోడ్లో, ఫస్ట్ ఎపిసోడ్లో నేనైతే ఫ్రూట్ రోల్ చేయను. అండ్ మనకి ఇంకొక 2 మంకీస్ని గ్రాప్ చేసి మనం చంపాల్సి ఉంటుంది. అండ్ చూసారా ఎవరో లెఫ్ట్ అయ్యారు ఈ ఐలాండ్ నుంచి, అందుకే మనకి లాగ్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు లాగ్ అయితే సర్వర్ హాప్ అవ్వండి. సో ఎలా హాప్ అవ్వాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, లేదంటే ఈ వీడియోలోనే చూపిస్తా ఒకవేళ నాకు లాగ్ అయితే. ప్రస్తుతానికి అయితే లాగ్ లేదు, ఎందుకంటే గేమ్ ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అనమాట. మనం ఏం చేస్తాం చెప్పండి. సో అడ్మిన్ చూసుకోవాలి, గేమ్కి అడ్మిన్. ఓకే, క్వెస్ట్ అయితే తీసుకుందాం మళ్ళీ మంకీస్. ఓకే, అండ్ వీళ్ళు ఇచ్చేది మనకి 2300 XP, మనకు కావాల్సింది అయితే 1000 XP, అంటే వీళ్ళు 2 లెవెల్స్ ఇస్తారు. ఓకే, ఒక క్వెస్ట్కి మనకి 2 లెవెల్స్. అండ్ క్విక్ ట్యాక్లు అయితే తప్పకుండా వాడండి, ఇదైతే చాలా మంచి అబిలిటీ. అండ్ హాకీ వస్తే మనకి ఫస్ట్ మొత్తం హాకీతో ఆడతాం కాబట్టి ఫుల్ బాడీ హాకీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ పెరిగిద్ది. మొత్తం 1 lakh హిట్స్ అనుకుంటుంది కదా, సో 10,000 హిట్స్ మరి సంథింగ్ ఫుల్ బాడీ హాకీ రావాలంటే. అది రావాలంటే మీరు ఫస్ట్ సీలో మొత్తం మేలేతో ఆడండి. సో స్టేజ్ 2 అయితే తప్పకుండా వచ్చింది, స్టేజ్ 3 అయినా సరే. సో తప్పకుండా మీలేకే పెట్టండి. ఓకే, క్విక్ ట్యాకిల్. ఓకే, మేము చంపేద్దాం.
అండ్ మెల్లకి అయితే పెడదాం. ఫస్ట్లో మనది 16 పడింది కదా డ్యామేజ్, నేను మీకు చూపించాను. ఇప్పుడు ఎంత పడుతుందో చూడండి. సో 23 పడుతుంది, అంటే చాలా ఎక్కువే, పర్లేదు. వీడెవడబ్బా వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు మొత్తం. సో ఇలా మీకు ఏమన్నా డిస్టర్బ్ చేస్తే సర్వర్ హాప్ అయిపోండి. సో వేరే సర్వర్లోకి వెళ్ళండి, ఎందుకంటే ఆ సర్వర్లో ఉండకపోవచ్చు కదా. బట్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఓకే, గొల్ల ఐలాండ్కి ఫాస్ట్గా. సో నేనైతే ఏమంత పట్టించుకోను వీడిని, కానీ మీకు బాగా డిస్టర్బ్ చేస్తే మాత్రం మారిపోండి సర్వర్. ఓకే లెట్స్ గో. ఇంకొక క్వెస్ట్ చేస్తే మనం గొల్ల ఐలాండ్కి వెళ్ళిపోవచ్చు. పక్కనే ఉంటుంది, అక్కడ గొల్ల కింగ్ కూడా ఉంటాడు. ఇంకా వీళ్ళు 2000 ఇస్తున్నారు. అంటే మనం ఇప్పుడే వెళ్ళిపోవాలనుకుంటా. ఐ థింక్ మనం ఇప్పుడు గొల్లాస్ దగ్గరికి వెళ్ళాలి, బట్ మంకీస్నే గ్రైండ్ చేద్దాం ఓకే. ఎందుకంటే మనకి గొర్రెలాస్ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. సో అదనమాట సంగతి. సో మీరైతే మంకీస్ దగ్గర ఒక లెవెల్ 20 వరకు ప్లే చేయండి. గొర్రెలాస్ దగ్గరికి వెళ్ళండి తర్వాత లెవెల్ 20 తర్వాత. లెట్స్ గో. అండ్ మంకీస్ అయితే లెవెల్ 14. సో మనకి వీక్గానే ఉంటాయి ఇవి, ఎందుకంటే మనం లెవెల్ 18 కాబట్టి. ఓకే మనమైతే వెళ్ళి వీడిని చంపేద్దాం. ఐ థింక్ ఫస్ట్ సీలో మనకి ఫస్ట్ బాస్ అయితే ఇప్పుడు నెక్స్ట్ నేను ఎన్కౌంటర్ చేస్తాను, వాడిని చూపిస్తాను మీకు, వాడు ఎలా ఉంటాడని. వాడి పేరు గొల్లా కింగ్ అనమాట, గొల్లాస్ కింగ్. నెక్స్ట్ ఐలాండ్లో ఉంటాడు. మేబీ ఆడు ఉండకపోవచ్చు ఈ సర్వర్లో, ఎందుకంటే ఏసెస్ ఉంటారు, ఇంతమంది ఉన్నారు కదా ఈ సర్వర్లో. యా ప్రో ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో తప్పకుండా వాడిని ఏసెస్ ఉంటారు ఓకే. లెవెల్ 20. సో మనం గొల్లా ఐలాండ్ అయితే వెళ్దాం, వెళ్ళి చూద్దాం గొల్లా కింగ్ ఉన్నాడా లేదా అని. గొల్లా కింగ్ లేడు, ఉన్నాడబ్బా గొల్లా కింగ్. సో వెళ్ళి ఒకసారి గొల్లా కింగ్ చంపుదామా? ఓకే చంపేద్దాం వెళ్ళి. అండ్ ఎవరికైనా హెల్ప్ తీసుకుందామా, సోలోగా చంపేద్దామా? సైతామా అంటే 1 పంచ్ చేస్తే గొల్లా చచ్చిపోతాడేమో, వద్దులే. మళ్ళీ ఆడు 1 పంచ్కే చంపేశాడు అనుకోండి, మళ్ళీ సరే డ్రాప్ అవ్వాలి. బట్ లెవెల్ 20 అంటే చాలా కష్టం గొల్లా కింగ్ని చంపడం. సో వాడు లెవెల్ 20, మనం లెవెల్ 20 కాబట్టి ఒక పని చేస్తాను, నేను గొల్లాస్ని ఒక 2 టైమ్స్ చంపుతాను, అప్పుడు నా లెవెల్ 25 అయింది. అప్పుడు వెళ్ళి గొల్లా కింగ్ని చంపుతాను. ఇది కొంచెం బెటర్ అబ్బా, ఎందుకంటే గొల్లా కింగ్ కొంచెం స్ట్రాంగ్ అనమాట, చాలా స్ట్రాంగ్ చెప్పాలంటే. వాడు ఎబిలిటీ ఉంటుంది వాడికి, కింద పడేస్తే అంతాడు మంది. సో అందుకే గొరిల్లాస్ కూడా లెవెల్ 20 అండ్ వాడు 25 లెవెల్. సో మనం 20 లెవెల్తో వెళ్ళి 25 లెవెల్ వాడిని ఎలా చంపుతాం చెప్పండి. బట్ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, వాడికి లేదు. ఏంటంటే మనకి హెచ్పి అయితే మళ్ళీ రీగెయిన్ అయిపోద్ది, వాడికి అవ్వదు. ఓకే అబ్బా అబ్బా అబ్బా. సో వీళ్ళైతే స్ట్రాంగే అబ్బా, అంటే ఇక్కడ మనం ముగ్గురిని చంపుతున్నాం కాబట్టి వీళ్ళ టోటల్ లెవెల్ వచ్చేసరికి లెవెల్ 60 అనమాట, అంటే ముగ్గురిని గ్రాప్ చేస్తే. అండ్ ఇక్కడ నేను 4 మెంబర్స్ని గ్రాప్ చేస్తాను. అండ్ ఇలా 2 టైమ్స్ చేస్తే మనకి వెస్ట్ అయిపోతుంది క్విక్ టైకిల్. అండ్ మనకి గ్రౌండ్ స్మాష్ అయితే అన్లాక్ అవ్వలేదు, అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది గ్రైండింగ్ అయితే మనకి. ఓకే లెట్స్ గో. మన మీలే కూడా పర్లేదు ఎక్కువే ఉంది. వీళ్ళు స్పాన్ అయ్యేలోపు చూడండి అబ్బా, అలా సీనరీని చూడండి, వీళ్ళు ఫాస్ట్గానే స్పాన్ అవుతారు. ఈలోపు నేనైతే స్పాన్ అయిపోయారు. అండ్ నేనైతే లెవెల్ 25 వెళ్ళాక గొల్లా కింగ్తో ఫైట్ చేస్తాను, ఎందుకంటే గొల్లా కింగ్ కూడా 25 లెవెల్. బట్ మీరు స్కిప్ చేసినా ఏం కాదు ఓకే గొల్లా కింగ్ని, ఎందుకంటే టైం వేస్ట్. వాడు 2 లెవెల్స్ ఇస్తాడు, వీళ్ళు 1 లెవెల్ ఇస్తారు. అండ్ వాడి దగ్గర తలనొప్పి, మీరు 2-3 టైమ్స్ చచ్చిపోతారు, చాలా కష్టం. అండ్ బౌంటీ కూడా ఎక్కువ రాదు అని చంపడం వల్ల. ఒక 9 చూసారు కదా మనకి ఎంత హెచ్పి పోయిందో, ఒక్క దెబ్బ అంతే అయిపోతాం. సో కొంచెం వీళ్ళు దూరం పెడదాం, హెచ్పి గెయిన్ అయ్యాక వెళ్దాం. క్విక్ టాగిల్ అయితే భయపడకుండా చేసేయండి ఓకే. నెట్ పోయిందబ్బా. హలో ఓకే పోలేదులే, ఉంది. ఇలాంటి స్టంట్లు అయితే మనకి వద్దు. ఓకే న్యూ స్కిల్ వచ్చింది, గ్రౌండ్ స్మాష్, సూపర్ ఉంది. అండ్ ఇంకొక క్వెస్ట్ చేస్తాను అంతే, గొరిల్లా కింగ్ని చంపేస్తాను. లెట్స్ గో. ఈ వీడియోలోనే లెవెల్ 50 దాకా వెళ్ళొచ్చు కదా అని మీరు అనొచ్చు, బట్ 30 లెవెల్స్ వెళ్దాం ఓకే. ఎందుకంటే మరీ 50 లెవెల్స్ వెళ్ళినా వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది, మళ్ళీ మీకు బోర్ కొట్టిద్ది. సో అందుకే అనమాట. అసలుకి ఎప్పటికే 17 మినిట్స్ అయింది వీడియో స్టార్ట్ చేసి. గొల్లాస్
లెట్స్ గో. మీకైతే అరౌండ్ 30 minutes పట్టిద్ది లెవెల్ 30కి రావడానికి. బట్ మీరైతే ఈ ఫాస్టెస్ట్ మెథడ్ వాడారనుకోండి, అంటే మెలకే మీరు మొత్తం పెడితే 25 minutes లోపలే అయిపోద్ది. సో అదనమాట సంగతి. చూసారా మన డ్యామేజ్ 61 పడుతుంది, 30 పడుతుంది. ఇద్దరిని కలిపి కొడితే 60 అనేది కనిపిస్తుంది. టోటల్ డ్యామేజ్ అనమాట అది. టోటల్ డ్యామేజ్ అది నాకు తెలియదు. ఓకే టోటల్ డ్యామేజ్ అని. క్విక్ ట్యాకిల్. బయట ఎవడో వచ్చాడు నాకు తెలిసి మొత్తం కిల్స్ అన్ని దొబ్బేస్తాడు వీడు. చెప్పాను కదా ఇలాంటి వాళ్ళు అయితే ఉంటారు, వేస్ట్ గాళ్ళు అనమాట వీళ్ళు. చూసారా మొత్తం అందరినీ చంపేశాడు. ఎవడరా బాబు నువ్వు, వీడిని చూస్తేనే కొట్టాలనిపిస్తుంది అబ్బా. సో గైస్ వాడైతే ఒకడు వచ్చాడు కదా బుద్ధా ఫ్రూట్ వేసుకుని, వాడైతే అందరినీ చంపేశాడు అనమాట. నా అంటే గొల్లాస్ని డిస్టర్బ్ చేశాడు. సో నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. సో సర్వర్ అయితే హాప్ అయ్యాను. సో లెట్స్ గో. మరి ఏం చేయమంటారు గైస్, మరి ఆడొచ్చి అసలు నన్ను చంపేశాడు, గొల్లాస్ని చంపేశాడు. వాడినైతే అడిగాను, అన్న కొంచెం పక్కా వేరే సర్వర్కి వెళ్ళి అన్నా అని ఇంగ్లీష్లోనే. బట్ వాడైతే గెట్ లాస్ట్ అన్నాడు అబ్బా. సో బాధేసింది, అందుకే నేనే సర్వర్ హాప్ అయిపోయాను. వాడిని చూస్తే మాత్రం కొట్టాలనిపించింది నాకు, కానీ వాడు నాకన్నా స్ట్రాంగ్ అండ్ వాడి దగ్గర బుద్ధా ఫ్రూట్ ఉంది. సో మనం ఏం చేయలేం. ఇక్కడ గొల్ల ఉన్నాడు, ఆగండి రారా బాబు. అండ్ గొర్రెల కింగ్ కూడా ఉన్నాడు. అండ్ ఈ క్వెస్ట్ మనకి 2 levels ఇచ్చిద్దా, 4500 XP ఇస్తుంది ఈ క్వెస్ట్. అండ్ మనకు కావాల్సింది 2700. ఓకే 2 levels ఇచ్చిద్ది. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మనం గొర్రెల కింగ్ చంపుదాం. అబ్బో వేసుకుంటున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఎంత కష్టంగా ఉంది అంటే, సర్లే ఇంతమందిని ఒకేసారి గ్రాప్ చేసుకొడుతున్నాం కాబట్టి ఇలా ఉంది, కానీ ఒక్కడైతే మనకి చాలా ఈజీ. ఓకే కంగారే లేదు. అండ్ గైస్ చూడొచ్చు ఎంత బాగుందో వ్యూ కూడా, సీనరీ. మీకు ఏమైనా చీకటి అనిపిస్తుందా? సో మీకు ఏమైనా చీకటి అనిపిస్తే నేనైతే బ్రైట్నెస్ పెంచేస్తాను. ఓకే ఇప్పుడు చూడండి బ్రైట్నెస్ అయితే బాగానే ఉంది. సో సారీ ఫర్ నాట్ పుట్టింగ్ బ్రైట్నెస్ అనమాట, పర్లేదులే. అండ్ ఇంకా ఈ బ్యాచ్ని చంపేస్తే మనకు అయిపోద్ది అనమాట. లెట్స్ గో. కానీ వాడిని చూస్తే మాత్రం పిచ్చ కోపం వచ్చింది అబ్బా నాకు. ఈ బుద్ధా ఫ్రూట్ వేసుకొచ్చాడు. యాక్చువల్గా బుద్ధా ఫ్రూట్ అంటే మామూలు ఫ్రూట్ కాదు, అది చాలా బెస్ట్ ఫ్రూట్ అనమాట. గేమ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్స్ ఫర్ పీవీపీ అండ్ గ్రైండింగ్ ఆల్సో. అంత మంచి ఫ్రూట్ వేసుకొచ్చి షో ఆఫ్ చేస్తున్నాడు. అంటే నన్ను చంపేశాడు, గొర్రెలస్ని కూడా చంపేశాడు. హాప్ అవ్వమన్నప్పుడు అయితే బాగా ర్యాష్గా మాట్లాడాడు అనమాట వాడు. సో ఇంకేం చేస్తాం, మనం ఏం చేయలేం కదా. అబ్బో ఇదైతే 6లో పెట్టుకుందాం, ఎందుకంటే మనకి అప్పుడు పెట్టేయచ్చు అనమాట ఫాస్ట్గా. ఒకేసారి స్టార్ట్ పాయింట్స్ పెట్టచ్చు, బట్ ఇంకోసారి అలా జరగనే. ఓకే ఒక్కసారి మనకి ఫ్రూట్ ఏదన్నా వస్తే ఇంక పీవీపీ చేద్దాం మనం కూడా, మనమే వీక్ కాదు. ఓకే ఇంకొక క్వెస్ట్ చేసి లాస్ట్ ఎండింగ్ గొర్రెల కింగ్ని చంపేద్దాం. ఇప్పుడే గొర్రెల కింగ్ని చంపేద్దామా? అసలు ఇప్పుడే గొర్రెల కింగ్ చంపేద్దాం, ఎందుకంటే మనం లెవెల్ 25 అండ్ గొర్రెల కింగ్ 25 ఓకే లెవెల్. సో మనకి ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే ఈజీ కాదు గైస్, నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. అంటే 1.2లో పెట్టాను అనమాట స్పీడ్ అయితే, వీడియో స్పీడు. ఎందుకంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంది, అంటే నా బ్రీతింగ్ సౌండ్ కూడా మైక్లో రికార్డ్ అవుతుంది. నేనైతే బోయ్ M1 మైక్ అయితే కొన్నాను. అండ్ నేను వైజర్ కూడా పెట్టాను, కానీ సౌండ్ వస్తుందబ్బా. అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా రిమూవ్ అవుద్దని చెప్పాడు వాడు, కానీ కొన్నప్పుడు కానీ అవ్వట్లేదు. నా బ్రీతింగ్ సౌండ్ అయితే వస్తుంది. ఈ వీడియో కనీసం ఒక 10 times రికార్డ్ చేసి ఉంటాను, ఎందుకంటే ఆ బ్రీతింగ్ సౌండ్ ఒకటి. అండ్ నాకు ఏమైందంటే 10 accounts దాకా చేసి ఉంటాను. వీళ్ళు ఉంటారు కదా వచ్చి డిస్ట్రాయ్ చేయడం, కొన్నిసార్లు వీడియో రికార్డ్ అవ్వకపోవడం, కొన్నిసార్లు అయితే ఏకంగా మైక్ పెట్టలేదు, డైరెక్ట్గా చెప్పేశాను చూసుకుంటే మైక్ పెట్టలేదు, ఇంకేం చేస్తాం. సో అలా ఉంది. ఇంకా ఇదైతే రాత్రి ఉంది. సో అనవసరంగా రాత్రి పెట్టాడు అబ్బాయిడు,
పొద్దున్నే బాగుంటుంది ఈ గేమ్లో. సో అనవసరంగా రాత్రి పెట్టాడు అనిపించింది కొన్నిసార్లు. చూసారా, నేనైతే ల్యాగ్ ఫిక్స్ చేసేసాను. అంటే మన సర్వర్లో మన దగ్గర ఎవరు లేకపోతే మనకి ల్యాగ్ ఉండదు. సింపుల్ అనమాట. సెకండ్ సీ మాత్రం ఫుల్గా ల్యాగ్ అయిద్ది అబ్బా. సో ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ రోజ్లో కెఫే ఉంటుంది, కెఫే దగ్గరే ఉంటారు మ్యాక్సిమం అందరూ. సో ల్యాగ్ అయిద్ది అనమాట. పర్లేదులే, ఓన్లీ కింగ్డమ్ ఆఫ్ రోజ్లోనే ల్యాగ్ అయిద్ది. సో ఫస్ట్ టైం కాబట్టి వీడియో చేయడం కొంచెం తడబడుతున్నాను. అండ్ 29 వచ్చేసింది. ఇంకొక క్వెస్ట్ చేసి ఇంకా గొర్రెల కింగ్ని చంపేద్దాం. లెట్స్ గో గైస్. అందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఈ సిరీస్ని తప్పకుండా కంప్లీట్ చేస్తాను. ఓకే, తప్పకుండా కంప్లీట్ చేస్తాను, మాటిస్తున్నా. రోజుకో వీడియో పెట్టడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే. అండ్ తెలుగులో ఎవరు లేరబ్బా నాకు తెలిసినంత వరకు బ్లాక్ ఫ్రూట్స్ ఆడిన వాళ్ళు, అంటే కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఆడటం, కానీ నాలెడ్జ్ అయితే ఉంది. ఓకే, గెయిన్ చేసుకున్నా. చాలా గైడ్స్ చూసి, ట్యూటోరియల్స్ చూసి అండ్ బ్లాక్ ఫ్రూట్స్ విక్కీ కూడా చదివాను. సో చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాను. ఓకే. అండ్ మన డ్యామేజ్ ప్రస్తుతానికి 34 పడుతుంది పర్ హిట్. పర్లేదు, ఎక్కువే పడుతుందిలే. అండ్ గొర్రెల కింగ్ని ఎలా చంపుతామో ఏంటో, పర్లేదులే, మనం అయితే మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. అండ్ వీడి మొహం చూడండి అబ్బా, నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. వీడి మొహం అయితే ఒక సెకండ్, వీడి మొహం చూడండి, కప్పలా ఉన్నాడు వీడు, గొర్రెలా ఉన్నాడు అసలు వీడు. సో ఓకే, మళ్ళీ మనం జూమ్ అవుట్ చేసేద్దాం. అండ్ గైస్ ఇది గ్రీన్లో మార్చుకోండి లాక్, అప్పుడు మనకి క్రాస్ హెయిర్ వస్తుంది, దానివల్ల మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట గేమ్. అండ్ వీడు ఒక్కడిని చంపేద్దాం. ఈ బ్యాచ్ అయిపోతే ఇంకా మళ్ళీ బ్యాక్ టు థింగ్ అనమాట. ఓకే, క్విక్ టాకిల్, గ్రౌండ్ స్మాష్. నేను చదువు ఆగుతున్నాను. అబ్బా చంపేశారు. ఫస్ట్ టైం ఈ వీడియోలో చచ్చిపోయా. కావాలంటే నేను దీన్ని తీసేయచ్చులేండి, చచ్చిపోలేదని చెప్పేయచ్చు. బట్ నేను మీకు అంతా కూడా చెప్పా కదా, నేనేమి చేయను, అంత రాగా పెట్టేస్తానని. సో ఎడిట్ చేయను. ఓకే, ఈడవుడు బ్రో, నా మాన నేను బతుకుతున్నా. ఇప్పుడే గొర్రెలాస్ చంపేశాడంటే ఈడొచ్చి నన్ను వెనకాల నుంచి చంపేశాడు. ఎవడరా అయ్యా నువ్వు? వీడు మనకి ఏమైనా ఫ్రూట్ ఇస్తాడా? వెళ్ళి ఒకసారి చూద్దామా? ఓకే, అయినా మనకి ఇంకొక 20 లెవెల్స్ చేస్తే మనమే ఫ్రూట్ రోల్ చేసుకోవచ్చు. ఈడిచ్చేదేంటి మనకి? వెళ్ళిపోదాం. సో ఎవరిని అడగద్దు ఓకే ప్లీజ్ ఫ్రూట్ అని, వాళ్ళు మళ్ళీ షో కొడతారు, తప్పకుండా షో కొడతారు. అండ్ నా దారిలోనే చంపారు. వీళ్ళ చూడండి అబ్బా, రీస్పాన్ అయిపోయారు, హెల్త్ కూడా గెయిన్ అయిపోయింది. దీనికన్నా బ్యాడ్ లక్ ఉంటుందా? క్రాప్ చేసేనా మధ్యలోది, ఎందుకంటే 2 టైమ్స్ చచ్చిపోయాము, లెంత్ కూడా వేస్ట్ అబ్బా. చేసేనా వద్దా మీ ఇష్టం మరి, కామెంట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వీడియోలోంచి క్రాప్ చేయాలా లేదా అని. నాకు తెలిసి క్రాప్ చేసేనా, చూస్తున్నా అదే 2 టైమ్స్ చచ్చిపోయాం మరీ దారుణంగా. సో వేస్ట్ కదా వీడియో లెంత్, మినిమం 1 మినిట్ అయి ఉంటుంది నేను 2 టైమ్స్ చచ్చిపోవడానికి. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు గొర్రెల కింగ్ వేసేద్దాం. యాక్చువల్గా వాళ్ళు 1 లెవెల్ ఇవ్వాలి, బట్ 2 లెవెల్స్ ఇచ్చేసారు. పర్లేదులే, ఇప్పుడైతే మనం లెవెల్ 30కి వెళ్ళిపోతాం. అండ్ గైస్ నేను 1.2లోనే నా వీడియోస్ పెడతాను స్పీడ్ అయితే, ఎందుకంటే అప్పుడు చూడ్డానికి కూడా మీకు బాగుంటుంది అనమాట. అండ్ మీకు ఫాస్ట్గా అయిపోద్ది ఓకే, వీడియో లాగ్ అనిపించదు. ఇక్కడైతే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఒక గడ్డి, నేను గొర్రెల కింగ్ తీసుకోవాలి, గొర్రెలాస్ తీసుకున్నా, సారీ ఫర్ దాట్. దీనైతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను తప్పకుండా, ఎందుకంటే క్వెస్ట్ తీసుకోవడమే కదా. సో నో ప్రాబ్లం. ప్రీకట్ రీసెట్ ఏదో ఉంటుంది అబ్బా, సో అది చేయాలి. పర్లేదంటే ఉంచేస్తాను, పర్లేదు అనుకుంటలే. ఇది కూడా ఏం ఎడిటింగ్ చేస్తాం, రా పెట్టేస్తాను. జస్ట్ 1.2 స్పీడ్లో పెట్టేసి రా పెట్టేస్తాను వీడియో. చూద్దాం సపోర్ట్ ఎలా వస్తుందో. ల్యాగ్ అవుతుంది అబ్బా, వాళ్ళు పీవీపీ చేసుకుంటున్నారు. సెకండ్ సీలో ల్యాగ్ అవ్వదు, ఓన్లీ కింగ్డమ్ ఆఫ్ రోజే.
ఇప్పుడు వీటిని ఎలా చంపాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్ ట్యాకిల్ వాడండి. వాడి ఎబిలిటీ చూపిస్తాం ముందు మీకు. దానికన్నా ముందు వాడి దగ్గరికి వెళ్ళి పంచ్ చేసి డాష్ పంచ్ చేయండి. డాష్ ఎబిలిటీలో మీరు అప్పుడు చిక్కుకోరనమాట. డాష్ చేస్తే 1 డాష్ చేస్తే మాత్రం చిక్కుకుంటారు. ఓకే, 2 డాష్ చేయండి. గ్రౌండ్ స్మాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. పంచ్ డాష్ పంచ్ డాష్ క్విక్ ట్యాకిల్. అండ్ గైస్ మీరు కనుక మెలాకి పట్టుకున్న డిఫెన్స్కి పెడితే స్టార్ట్ పాయింట్స్ని వీటిని చంపడం చాలా కష్టం. ఎందుకంటే డ్యామేజ్ తక్కువ పడుద్ది అండ్ గ్రైండింగ్ కూడా స్లో అయిపోద్ది. డ్యామేజ్ తక్కువ పడుద్ది కాబట్టి. అండ్ ఎనర్జీ లేదు. ఓకే, లెట్ మీ గెయిన్ సమ్ ఎనర్జీ. ఇరుక్కున్నాను. ఓకే, బట్ వీడి దగ్గర కూడా ఒక్కసారి కూడా చావకుండా బీట్ చేద్దామండి. ఎందుకంటే మనం ఆడుకునే లెవెల్ ఎక్కువ. ఓకే, 4 లెవెల్స్ ఎక్కువ అంతే. బట్ పర్లేదు, వీడు కష్టమే, ఈజీ అయితే కాదు. వీడు మెసేజెస్ వస్తున్నాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్ మెసేజెస్. నేను డూ నాట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టానబ్బా, అయినా మెసేజెస్ ఎందుకు వస్తున్నాయి? కామెంట్స్లో ఉన్న చెప్పండి అబ్బా, మెసేజెస్ రాకూడదంటే ఏం చేయాలో. వీడు అయిపోయాడు మాటల్లోనే. వావ్, వీడు మాటల్లోనే అయిపోయాడబ్బా. చంపేటప్పుడు కొంచెం మంచి సీన్ ఇద్దాం అనుకున్నా, బట్ అయిపోయాడు. వెళ్ళి ఫాస్ట్గా ఒక బోట్ తీసుకుందాం. అండ్ మనకి ఎనర్జీ చూసారా 550 ఉంది, మామూలుగా ఉండదు. వీడెవడో నన్ను కొడుతున్నాడు. ఒరే బాబు, ఇప్పుడు చచ్చారా బాబు, మళ్ళీ ఏం చంపుతావు? చచ్చినోడిని చంపడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అండ్ స్లూపే తీసుకోండి. ఓకే, డింగి అయితే తీసుకోవద్దు, అది దానికన్నా ఇంకా వేస్ట్. ఈదుకుంటే వెళ్ళిపోండి మీకు అంత ఉంటే. ఓకే, ఇప్పుడు మనం పైరేట్ విలేజ్కి వెళ్ళాలి. పైరేట్ స్టార్టర్కి కాదు, విలేజ్కి. అక్కడైతే మనం 60 లెవెల్ వరకు అక్కడే అనుకుంటా. 60 లెవెల్ వరకు అక్కడే. అండ్ మనం 30 లెవెల్ అయితే అయ్యాము. అండ్ అది రీచ్ అయిపోతాం. ఓకే, అండ్ నేను మీకు చూపిస్తున్నా ఎలా వెళ్ళాలని, లేదంటే ఇది స్కిప్ చేసేయచ్చు. అండ్ నేను తప్పకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. ఓకే, వెళ్దాం. అండ్ ఈ జర్నీ కూడా ఏం చూస్తారా, లేదంటే పక్కనేగా చూడండి. ఓకే, అండ్ వచ్చేసాం. సో అది గైస్ మరి వీడియో. అండ్ పైరేట్ విలేజ్కి వచ్చాం. నెక్స్ట్ వీడియోలో అయితే నేను లెవెల్ 60కి రీచ్ అవుతాను అండ్ నా ఫస్ట్ ఫ్రూట్ని రోల్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.